అధికార కాంగ్రెస్ లో కీలకమైన డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఎదురు చూస్తున్నారు ఆశావహులు. కొత్త డీసీసీల నియామకం ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతుంది. జిల్లా అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు పార్టీ శ్రేణులు. ఈసారి జరిగే పీఏసీ మీటింగ్ లో డీసీసీ నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ జరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతోంది. ఇంకా పాత డీసీసీ అధ్యక్షులు తమ పదవుల్లోనే కొనసాగుతున్నారు. దీంతో కొత్త డీసీసీల నియామకం ఉంటుందని హైకమాండ్ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. కానీ ఇప్పటి వరకు కొత్త డీసీసీల నియామకంపై అటు హైకమాండ్ ఇటు పీసీసీ దృష్టి సారించలేదు. త్వరలోనే డీసీసీల నియామకం ఉంటుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. డీసీసీ అధ్యక్షులు పార్టీలో కీలక పాత్ర పోషిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో డీసీసీ అధ్యక్షులు జిల్లాల్లో చక్రం తిప్పుతారు. జిల్లా అధికారులను కూడా శాసించే స్థాయి డీసీసీ అధ్యక్షులకు ఉంటుంది. ఇక డీసీసీ అధ్యక్షుల మార్పు ఉంటుందని పార్టీ శ్రేణుల్లో గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే గ్రామ మండల కమిటీల నియామకం చేయాలని పీసీసీ ఆదేశాలు ఇచ్చింది. దీంతో డీసీసీ అధ్యక్ష నియామకం ఉంటుందనే ప్రచారం మొదలైంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో డీసీసీ పదవుల భర్తీకి మోక్షం లభిస్తుందా లేదా అనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి డీసీసీ అధ్యక్షులు ఆయువు పట్టని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గతంలో కామెంట్స్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులతో రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసారి ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్షులుగా ఛాన్స్ ఇస్తారని ప్రచారం అయితే జరుగుతోంది. కొంతమంది డీసీసీ అధ్యక్షులు తిరిగి తమనే కొనసాగించాలని కోరుతున్నారు. డీసీసీ పదవి కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ అయితే నెలకొంది. డీసీసీ అధ్యక్ష నియామకానికి ఇప్పటికే జిల్లాల్లో పీసీసీ అభిప్రాయ సేకరణ సేకరిస్తోంది. పార్టీలో ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నవారికి డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ఇప్పటికే సూచించింది. జిల్లాలో అందరినీ కలుపుకుపోయే నేతకు అవకాశం ఇస్తే పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ భావిస్తోంది. పార్టీలో పదవులు ఆశించే వారికి సీనియారిటీ ప్రామాణికంగా పెట్టారు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. 2018 ఎన్నికల కంటే ముందు పార్టీలో చేరిన వారిని పదవుల ఎంపికలో పరిగణలోకి తీసుకోవాలని ఇప్పటికే పీసీసీకి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇక దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల నియామకానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే తెలంగాణకు చెందిన వంశీచంద్ రెడ్డిని డీసీసీ అధ్యక్షుల ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఇక ఈ నెల 23న జరిగే పీఏసీ మీటింగ్లో డీసీసీ పదవుల భర్తీతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది నేతలకు కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చారు. ఇప్పటికే వారి పదవీకాలం కూడా ముగింపునకు చేరుకుంది. చాలా మంది అధికార పార్టీ నేతలు నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఈసారి జరిగే కీలకమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో డీసీసీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులపై చర్చ జరగాలని మెజార్టీ కాంగ్రెస్ నేతలు గట్టిగా కోరుతున్నారు. పీఏసీ మీటింగ్తో డీసీసీ నామినేటెడ్ పదవుల భర్తీపై గుడ్ న్యూస్ రానుందని కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. పార్టీలోని ఆశావాహులు పదవుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు.